చూడండి, మేము ఎంతో శ్రమపడి ఈ లైవ్ని ఏర్పాటు చేశాం. ఖుషి, ఖుషి, ఖుషి. అయ్యో సిద్ధు, దాని బిడ్డ కోసం వీడు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాడు. ఏంటి మావయ్య ఇలా జరిగింది? అమ్మ నీలిమా, ఒకసారి సిద్ధుకు ఫోన్ చేయమ్మా. మావయ్య, ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది మావయ్య. ఏమండి? ఏయ్! ఆ! ఆ! ఏయ్! వదలవే. అన్నా, ఏంట్రా లాగి పెట్టి కొట్టకుండా తు 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 అంటున్నారు? ఏయ్! రేయ్, లేరా 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 లేరా. ఏమండి? ఏమండి? లేరా. ఏమండి? ఆవ్! ఖుషి, ఖుషి, ఖుషి.
మనమంతా కిడ్నాప్ అయింది ఒక్కతే పాప అనుకున్నాం. కానీ ఇలా ఇంతమంది పిల్లల్ని వ్యాన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చైల్డ్ ట్రాపరింగ్ ముఠాను పట్టుకొని సంవత్సరాలుగా పోలీసులతో కాని పని ఒంటరి పోరాటం చేసి సాధించిన ఈ వీర వనితని పలకరించడానికి ప్రయత్నం చేద్దాం. పాపం ఎంతమంది పిల్లలు, అక్షరాల 20 మంది పిల్లలు. చూస్తుంటే ఆడపిల్లల్ని అరబిక్ దేశాలకి అమ్మే ఒక ముఠా పనిలా ఉంది. ఇంతమంది కిడ్నాప్ అయిన పిల్లల్ని ఒంటి చేత్తో కాపాడిన మీ సంకల్ప బలానికి హ్యాట్స్ ఆఫ్ అండి. మేడం చెప్పండి, ఎవరు మీరు? మీరొక్కరే ఇంతమందిని కాపాడారంటే అది మామూలు విషయం కాదు. చెప్పండి మేడం, చెప్పండి. నా పేరు తులసి అండి. వ్యాన్లో ఇంతమంది పిల్లలు ఉంటారని నిజంగా నేను అనుకోలేదు. నా బిడ్డ ఖుషీని ఎలాగైనా కాపాడుకోవడానికి నేనెంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడ్డాను. నేను ఈ పిల్లలందరినీ చూశాక ఫస్ట్ నాకేం అర్థం కాలేదు. కానీ నా వల్ల ఇంతమంది పిల్లలు సేవ్ అయ్యారని తెలిసి చాలా సంతోషంగా ఉంది. వీళ్ళ కోసం మాలాగే వీళ్ళ తల్లిదండ్రులు నిద్రాహారాలు మానేసి వెతుకుతూ ఉంటారు. దయచేసి పోలీసు వాళ్ళకి వీళ్ళ పేరెంట్స్కి అప్పగించాలని కోరుకుంటున్నాను. షూర్ మేడం, తప్పకుండా. ఏ ఆపదొచ్చినా దేవుడు కాపాడుతాడని మా బామ్మ చెప్పేది. ఇప్పుడు నువ్వే అక్క మా అందరి దేవుడివి. చూస్తున్నారు కదా, పాప చెప్పింది నిజం. ఇవాళ ఈ తులసి గారే లేకపోతే ఇంతమంది అమ్మా నాన్నలకి తీరని కడుపుకోతే మిగిలేది. వాళ్ళందరూ తులసి గారికి ఎంతో రుణపడి ఉంటారు. అమ్మయ్యా, మొత్తానికి మన ఖుషి దొరికింది. ఇక తులసికి ఏ బాధ ఉండదు. భగవంతుడా, నా మొర ఆలకించావయ్యా. అంటే కిడ్నాప్ వెనకాల పెద్ద ముఠానే ఉందన్నమాట. ఇలా అయిందేంటి? కష్టపడి చేసిన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. అయినా ఇలా పెడిసి కొట్టిందేంటి? తులసి గారు, ఇవాళ ఇది జనాలందరూ లైవ్లో చూస్తున్నారు మేడం. వాళ్ళందరికీ మీరేం చెప్తారు?